ఏటీవీ హెల్త్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో పాలు ఎప్పుడు తాగాలి, ఎందుకు తాగాలి తదితర విషయాలు తెలుసుకుందాం. పోషకాల పరంగా పాలకు సాటి వచ్చేది మరేదీ లేదు. కాల్షియం, మాంసకృతులు, కొవ్వు, విటమిన్ ఏ, బి ఒకటేమిటి పాలతో లభించే పోషకాలు బోలెడు. అయినా కూడా మనలో చాలామంది తగినన్ని పాలు తాగటం లేదు. పాలపై లేనిపోని అపోహలు, అపనమ్మకాలు ఎన్నెన్నో. అందుకే పాల ప్రాముఖ్యతపై ఇప్పుడు తెలుసుకుందాం. పాలలో పోషకాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కాల్షియం గురించే. ఈ విషయంలో పాలకు సాటి వచ్చేది మరేదీ లేదు. ఆకుకూరల్లో కాల్షియం అత్యధికంగా ఉన్నా దీన్ని మన శరీరం అంతగా గ్రహించలేదు. అదే పాల ద్వారా లభించే కాల్షియం అయితే బాగా వంటపడుతుంది. తగినన్ని పాలు తాగితే రోజు అవసరమైన కాల్షియంలో 91% పొందినట్టే. ఎముకలను పటుత్వం చేయటంతో పాటు శక్తి విడుదల కావడానికి తోడ్పడే ఫాస్ఫరస్ సైతం దీంతో లభిస్తుంది. ఎముకల్లో కాల్షియం గట్టిపడటానికి దోహదం చేసే విటమిన్ డి కూడా పాలలో కొంతవరకు ఉంటుంది. పాలతో ఎన్నో ప్రయోజనాలు. పాలతో ఎముకల పటుత్వం ఒకటే కాదు, ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాల్షియం అనగానే ఎముకల పటుత్వమే గుర్తుకొస్తుంది, కానీ ఇది గుండె జబ్బు, పక్షవాతం ముప్పులను కూడా తగ్గిస్తుంది. అందువల్ల పాలు తాగడం ద్వారా గుండె, రక్తనాళాల సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇక పాలల్లోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటు తగ్గడానికి తోడ్పడతాయి. పాలు దంతం మీద ఉండే గట్టిపొర దెబ్బతినకుండా చూస్తాయి. పాలు తాగే వారిలో కూల్ డ్రింకుల అలవాటు తక్కువగా ఉంటుంది. ఇది దంతాలకు మేలు చేసేదే. పాలలోని ఆమ్లం మృత కణాలను తొలగించి చర్మం కలకలలాడేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ముడతలు పడకుండా కాపాడుతాయి. తరచుగా పెరుగు, మజ్జిగ తీసుకుంటే ఛాతీలో మంట వంటి లక్షణాలు తగ్గుతాయి. ముఖ్యంగా చల్లని పాలతో మంచి ఉపశమనం లభిస్తుంది. పెద్దపేగు క్యాన్సర్ బాధితులకు పాలతో మంచి ఉపశమనం కలుగుతుంది. పెద్దపేగు క్యాన్సర్తో బాధపడేవారు పెరుగు, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులను తీసుకుంటే జీవనకాలం పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. విటమిన్ ఏ లోపం వల్ల తలెత్తే రేచీకటి, తెల్లగుడ్డు మీద మచ్చలు, నల్లగుడ్డు కుంగిపోవడం లాంటి సమస్యలు పాలతో దూరం అవుతాయి. పాలలోని రిబోఫ్లోవిన్ నోటిపూత బారిన పడకుండా కాపాడుతుంది. పెరుగు ఎక్కువగా తీసుకుంటే రిబోఫ్లోవిన్ మోతాదు మరింత పెరుగుతుంది. అయితే ఎండ తగిలితే రిబోఫ్లోవిన్ దెబ్బతింటుంది. కాబట్టి పాలకు ఎండ తగలకుండా చూసుకోవాలి. ఆరుబయట పాలు పితికేవారు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత పితకటం మంచిది. శిశువు దగ్గర నుండి వృద్ధుల వరకు పాలు అన్ని వయసుల వారికి అవసరమే. ఎదిగే పిల్లల దగ్గర నుంచి గర్భిణులకు, బాలింతలకు, వృద్ధులకు మరింత ఎక్కువ పాలు కావాలి. శిశువులకు 6 నెలల వరకు తల్లిపాలే పట్టాలి. ఒకవేళ పోతపాలు పట్టాల్సి వస్తే ఆవు పాలు ఇవ్వటమే మేలు. అయితే ఇవి తల్లిపాల కన్నా చిక్కగా ఉంటాయి కాబట్టి నీళ్లు కలిపి పలుచగా చేసి పట్టాలి. ఆవు పాలు లేకపోతే గేదె పాలు ఇవ్వచ్చు. 2 ఏళ్ల వరకు తల్లిపాలు ఇవ్వాలి. అయితే తల్లిపాలలో ఐరన్ ఉండదు కాబట్టి 6 నెలల తర్వాత తప్పకుండా ఘనాహారం ఆరంభించాలి. లేకపోతే రక్తహీనతకు దారితీస్తుంది. ఈ అదనపు ఆహారంలో పాలు కూడా ఇవ్వాలి. పిల్లలు 18-19 ఏళ్ల వరకు ఎత్తు పెరుగుతూ ఉంటారు. ఈ దశలో కండర నిర్మాణం, ఎముకల పెరుగుదల చురుకుగా సాగుతుంది. ఇందుకు పాలలోని నాణ్యమైన ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్ బాగా ఉపయోగపడతాయి. 1/2 లీటర్ పాలు తీసుకుంటే పిల్లలకి రోజుకు అవసరమైన 800 మిల్లీగ్రాముల కాల్షియం అందుతుంది. గర్భిణీల్లో పిండం ఎదుగుదలకు కాల్షియం చాలా అవసరం. తగినంత కాల్షియం తీసుకోకపోతే తల్లి ఎముకల నుండి పిండానికి కాల్షియం వెళ్తుంది. అలాగే కాన్పు సమయంలో కాల్షియం చాలా పోతుంది కూడా. అందువల్ల పాలు విధిగా తీసుకోవాలి. ఇది ఎముక క్షీణతకు దారితీస్తుంది. రోజు పాలు తీసుకోవడం ద్వారా ఈ ముప్పును తగ్గించుకోవచ్చు. వృద్ధులు ఎక్కువగా కదలలేరు, చాలా వరకు ఇంటి పట్టునే ఉంటారు. ఇలా కదలికలు తగ్గడం వల్ల కూడా ఎముకల్లో కాల్షియం క్షీణించడం పెరుగుతుంది. పాలు తాగడం ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు. పాలు ఏ సమయంలో తాగాలంటే పాలు ఉదయం పూట తాగడం మంచిది. నిద్ర బాగా పడుతుందని కొందరు రాత్రిపూట పాలు తాగుతుంటారు. ఇలాంటి వాళ్ళు పాలు తాగిన 2 గంటల తర్వాత పడుకోవడం మేలు. ఎందుకంటే పాలు జీర్ణమయ్యే సమయంలో ఆమ్లం బాగా ఉత్పత్తి అవుతుంది. దీంతో పుల్లటి త్రేన్పులు వంటివి రావచ్చు.
తగినంత ఆహారం తీసుకోలేని వారు, ఒకేసారి పెద్ద మొత్తంలో ఆహారం వద్దనుకునేవారు రాత్రిపూట పాలు తాగవచ్చు. కానీ వెంటనే పడుకోవడం మంచిది కాదు. వీక్షించారు కదండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఏటీవీ హెల్త్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.